కాంగ్రెస్ ను కలవరపెడుతున్న జగన్ శిబిరాన్ని ఎదుర్కొనేందుకు పీసీసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో పాటు జగన్ వైపు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బొత్స ఆధ్వర్యంలో ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. పీసీసీ కొత్త అధ్యక్షుడు బొత్సకు జగన్ శిబిరమే సంకటంగా మారింది. కాంగ్రెస్ ను కలవరపరుస్తున్న జగన్ వర్గాన్ని కట్టడి చేయడానికి ఆయన రెండంచెల పథకాన్ని అమలు చేస్తున్నారు. ముందుగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం, ఆ తరువాత వలసలకు అడ్డుకట్ట వేయడం ఆయన ముందున్న కర్తవ్యం. జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి బొత్స వ్యూహరచన చేస్తున్నారు. జగన్ వర్గంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి రప్పించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు ప్రధానంగా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే పెద్ద సమస్య ఎదురైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాల కారణంగా అక్కడ 4 ఎమ్మెల్యేలు కిరణ్ కు దూరమయ్యారు. దాంతో కిరణ్ కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే బొత్స అలాంటి వారందరినీ చేరదీసే కార్యక్రమం చేపట్టారు. ఆయనే స్వయంగా ఫోన్ చేసి అలాంటి ఎమ్మెల్యేలను తన వద్దకు రప్పించుకుంటున్నారు. జగన్ శిబిరాన్ని నిర్వీర్యం చేయడానికి సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తామని పీసీసీ చీఫ్ ప్రకటించారు. ఇప్పటికే నా తాలూకా నోటీస్ ను వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫికేషన్ కోసం వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని మేము వచ్చి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. అది స్పీకర్ గారి తాలూకా పరిధిలో ఉన్నది విషయం. వారు దానికి కొంత ప్రక్రియ ఉంది. వారికి నోటీస్ చేయాలి, నోటీస్ రిప్లై ఇవ్వాలి, మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ జరగడానికి కొంత సమయం కావాలి. కాబట్టి దాంట్లో తప్ప వాళ్ళ మీద చర్య తీసుకోవడం మళ్ళీ మేము బ్యాక్ తీసుకోవడం అనేది ఆ సంబంధం లేదు. ఆ ఎమ్మెల్యేలు గారు వచ్చి మాది కాదు, మా తప్పయింది అని చెప్పుంటే వస్తా తప్ప, లేకపోతే ప్రక్రియ ఏదైతే ఉందో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలకు ముందుగా స్నేహహస్తాన్ని అందించడం, అప్పటికీ వినకపోతే వారిపై చర్య తీసుకోవాలని బొత్స భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే చిత్తూరు జిల్లా నేతలతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇతర జిల్లాల్లోనూ బొత్స ఆపరేషన్ ప్రారంభమైంది. జగన్ వర్గాన్ని అదుపు చేయడానికి భారీ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంత్ కుమార్ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వెంటనే జగన్ ను సీఎంను చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చిన రఘువీరారెడ్డి ఇప్పుడు జగన్ శిబిరాన్ని దెబ్బతీసే టీంలో చేరడం ఆసక్తికర సన్నివేశం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎవరైనా జగన్ కు సహకరిస్తే అది ద్రోహమే అవుతుందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో జగన్ ఉన్నప్పుడు తాను కూడా ఆయనను సీఎం అభ్యర్థిగా బలపరిచానని, అయితే ఆయన పార్టీ వీడిన తర్వాత మాత్రం ఆయనతో సంబంధం లేదని అన్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వ పథకాలు కంప్లీట్ గా సజావుగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి భావన కలిగిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అభిమాని, నాయకుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేస్తాను. జగన్ వర్గంలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని దువ్వడానికి బొత్స తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకులకు స్వయంగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని విశ్వాసం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ దిశగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 4 ఎమ్మెల్యేలతో జరిపిన మంతనాలు సక్సెస్ అయ్యాయని చెబుతున్నారు. ఇటు ఆళ్లూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి గాంధీ భవన్ కి వచ్చి బొత్సతో భేటీ అయ్యారు. ఇటు ధర్మాన సోదరుడు కృష్ణదాస్ ని కూడా వెనక్కి రప్పించడానికి కృషి జరుగుతోంది. అయితే బొత్స ఎంతమంది ఎమ్మెల్యేలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురాగలరనేది హాట్ టాపిక్. అంతేకాక జిల్లా స్థాయిలోనూ జగన్ వర్గాన్ని గుర్తించి వారిపై వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. ఆ స్థానాల్ని పార్టీలో అంకిత భావంతో పనిచేసే నేతలతో పాటు పీఆర్పీ నేతలకు కూడా కాంగ్రెస్ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని
బొత్స నిర్ణయించారు. చిరంజీవితో భేటీ సమయంలో వీటిపై కూడా చర్చ జరిగింది. మరోవైపు జగన్ వెంట నడుస్తున్న 23 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల కార్యాచరణ ఎటూ తేలడం లేదు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత సామూహికంగా రాజీనామా చేస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించినా వారంతా జగన్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టిన జగన్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో కమిటీలను ప్రకటిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న అంచనాతో వారు లేకుండా కమిటీలను ఏర్పాటు చేశారు. మరోవైపు జగన్ బాటలో నడుస్తున్న 4 ఎమ్మెల్యేలకు షోకాజ్ జారీ చేసినా వారిపై యాక్షన్ తీసుకోవడానికి అధిష్టానం వెనుకంజ వేస్తోంది. జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు కొంతమంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మధ్య మధ్యలో కలుస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వంటి కరడుగట్టిన జగన్ విధేయులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అయితే తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అయితే ప్రభుత్వం పడిపోవాలనే ఆతృతతో వైఎస్ జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తగిన బలం తనకు లేదనే విషయం తెలిసి టీడీపీపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడిప్పుడే అందుకు సిద్ధంగా లేరు. జూలై 8వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం జరగబోతుంది. ఈ ప్లీనరీ సమావేశంలో పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ఈలోగా తన వెంట నడుస్తున్న శాసనసభ్యులకు జగన్ దిశానిర్దేశం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు జగన్ వర్గాన్ని అన్ని వైపులా ముట్టడించడానికి సీఎం కిరణ్, బొత్స సమరసన్నాహాలు చేస్తుండగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది కీలకం. జగన్ ఆయన తల్లి విజయమ్మలాగా నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తారా, లేక అనర్హత వేటు వ్యవహారం తేలిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసుకుంటారా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. Ruchulu.com Making of Andhra Recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.